ఇవిగో ఇవి బొద్ది ఆకు పూలు అన్నమాట. ఇది బొద్ది తీగ. దీనికి పూలు తెల్లగా ఎలా కాసాయో చూడండి, తెల్లగా పూసినాయి ఇవి. ఇది ఒక చెట్టుకి అల్లుకొని ఉందన్నమాట. తెల్లదుమ్మ చెట్టుకి అల్లుకొని ఉంది. ఇది తెల్ల తుమ్మ చెట్టు, దీనికి అల్లుకొని ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది. ఈ పూలు ఇక్కడే కాదు, అన్ని చెట్ల మీద ఉన్నాయి చూడండి. అవి దూరంగా కనపడుతూ ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఏదో డిజైన్ చేసినట్టుగా చాలా పూలు ఉన్నాయి. ఈ బొద్ది ఆకుని గిరిజనులు కూరల్లో వండుకుంటారు. ఇవి దాని పూలు తెల్లగా పూస్తాయి. తెల్లగా ఉన్నాయి అంటే పూలు, దానిలో సున్నపు ధాతువు అంటే కాల్షియం ఉంటుందని దాని అర్థము. తెల్లగా పూసాయి అంటే దానిలో కాల్షియం ఉంటుందన్నమాట. అది ప్రకృతి మనకు అందించే ధాతువులు అన్నమాట, పూల ద్వారా అందిస్తాయి. అలానే పసుపు పచ్చ పూలల్లోనేమో గంధకం ఉంటుంది. అలానే ఎర్రటి పూలల్లో, నల్లటి పూలల్లో ఇనుము, ఐరన్ ధాతువు ఉంటుంది. ఆ పూలను కానీ కషాయం చేసుకొని తాగితే ఆ ధాతువులు మన శరీరానికి అందుతాయి. అయితే ఇది ఆయుర్వేద వైద్యుడిని కానీ లేదంటే తెలిసిన వాళ్ళని కానీ గిరిజనులు కానీ అడిగి తెలుసుకొని ఆ కషాయాలు కానీ అలాంటివి చేసుకోవాలి. తెలిసి ఉంటేనే చేసుకోవాలి. ఇగో అక్కడ కూడా ఉన్నాయి పూలు. అయితే ఇంటికి పోదాం అని ఒక జీవి ఎదురు చూస్తూ ఉన్నది. అందుకని ఇంకా బయలుదేరాను. అది ఆ చెట్టు అనమాట. అది ఆ చెట్టు తెల్ల తుమ్మ చెట్టుకి అల్లుకుపోయిందనమాట. దాని మొదలు కూడా బాగా లావుగా ఉంది. అంటే చాలా సంవత్సరాల నుంచి అది ఆ చెట్టుకు అల్లుకొని ఉందన్నమాట.